తరచుగా భయపడద్దు భయపడద్దు అని బైబిల్ చెప్తూనే ఉంది. అయితే నేనొస్తాను, ఇవన్నీ జరుగును. అదే గత వారంలో మనం చూసాం. అయితే భయం రాకూడదు. ఆయుత్తంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఆయుత్తంగా ఉండడం ఒకవైపు, అయితే సంతోషంగా ఉండాలని మరి చెప్తున్నాం. అప్పుడు ఆ భయం అనేది ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలని ఆశించినా కూడా, ఫ్యూచర్ గురించి అలా ప్రకాశవంతంగా ఉంటుందని చెప్పినా కూడా, మన ప్రాణానికి ఎలాంటి గ్యారంటీ లేదు. అలాంటప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని? భయం అనేది మనల్ని విడిచి ఎలా పోతుంది? లేదిప్పుడు భయం అనేది వచ్చి బైబిల్ మట్టుకైతే ఒక పాపం. మీరు బాగా గమనించినట్లయితే ఆదికాండములో ఒక సెట్ ఆఫ్ పాపం అన్నది ఆదాంలోనికి వస్తుంది. కనులు తెరవబడ్డాయి, అంటే శరీర నేత్రాలు తెరవబడ్డాయి. అటు తర్వాత నీవు చెమట కార్చుదువు. అటు తర్వాత దేవుడు చెప్తాడు, భూమి నీకు శపించబడి ఉంటుంది, మరణం వస్తుంది. ఇవన్నీ కూడా ఒక సెట్ ఆఫ్ పాపం. అందులో ఒక పాపమే భయం. అక్కడ వాక్యం ఇలాగుంటుంది, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాక్కున్నానంటాడు. బిగినింగ్లోనే ఫస్ట్ తనకు కలిగింది భయం. దేవుణ్ణి చూసిన వెంటనే కలిగింది భయం. ప్రకటన 21వ అధ్యాయంలో అక్కడ రెండవ మరణాన్ని గురించి ఉంటుంది. అక్కడ రాయబడిన లిస్టులో ఫస్ట్ పిరిగిబారిని గురించి రాయబడి ఉంటుంది. సో ఈ భయం అనేటువంటిది మనిషికి దేవుడు కలుగు చేసింది కాదు. కొందరు చెప్తుంటారు, భవిష్యత్తుని మనిషి తెలుసుకోకుండా ఉండడం మంచిది కదా. తన డెత్ డే తెలిసిందంటే తనకొచ్చి అంతే అంతే, ఇక అయిపోయినట్టే కదండి. సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. ఇప్పుడు మీరు ఒక చెరసాల్లో ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ జైల్లో ఉన్నారు. ఎప్పుడు రిలీజ్ అవుతారో తెలియదు, సరేనా? ఇప్పుడు రిలీజ్ అవుతూ మిమ్మల్ని తర్వాత ఒక 1 మంత్ లేదా 15 డేస్లో మిమ్మల్ని రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసి మీ సొంత ఊరుకు పంపుతున్నారు. ఇప్పుడు మీరు మరో దేశంలో ఉన్నారు, సొంత ఊరుకు పంపుతున్నారు. ఇప్పుడు మీకు భయం ఉంటుందా, సంతోషమే వస్తుంది. ఎందుకు భయం లేదు? ఎందుకంటే రిలీజ్ చేశారు, సొంత ఊరికి వెళుతున్నాను. అప్పుడు సంతోషంగా ఉండాలని నేను అర్థం చేసుకున్నది. నేనుండేది జైల్, నేను వెళ్ళబోయేది నా సొంత ఊరు. ఇంతకంటే మేలైన ఆశీర్వాదానికి వెళ్ళబోతున్నా అని ఒక ఫీల్ వచ్చిందంటే మీకు భయం రాదు. భూమి వదిలి పరలోకానికి పోవడానికి ఎందుకు భయపడుతున్నారు? మంచి ప్రశ్న. అవునా? మీకు భూమి ఒక జైలుగానే తెలియలేదు, భూమి మీకు పరలోకంగా తెలుస్తుంది. అవునా? అప్పుడు పరలోకం దృష్టిలో నేను పరలోకాన్ని చూడలేదు, ఫేస్ చేయలేదు. అదే పౌలు చెప్తున్నాడు, నాకొకటి నియమించబడింది, దానిని పట్టుకోవాలని పరిగెత్తుతున్నా, నేను చూశానంటున్నా. ఇంకొకటి అబ్రహాం, వారు దూరము నుండి చూచి వందనము చేసి, ఆయన అది చూశాడట, ఎక్కడికి వెళ్తున్నాం అనేది చూశాడట. ఆయన మాత్రమే కాదు, పాత నిబంధన పరిశుద్ధులందరూ చూసి వారందరూ అక్కడికి వెళ్ళడానికి ఫీల్ చేశారట. బైబిల్లో చాలా మంది చూడడం ద్వారా దానిని ఫీల్ చేసి పరిశుద్ధాత్మతో నింపబడి రాశారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ నుండి అక్కడికి వెళ్తే చాలు, అక్కడికి వెళ్తే చాలు అనే ఫీలింగ్ వచ్చారట. ఇంక్లూడింగ్ తోమా, ఇండియాకు వచ్చిన తోమా. అవును, అంతమంది ఎవ్రీవన్. అప్పుడు మీరు యోచించండి, మీకెందుకు ఆ పరలోకం అన్నదే భయంగా ఉంది? సంతోషంగానే కదా ఉండాలి. పంపేవారు దుఃఖంగా పంపుతున్నారు, ఎందుకంటే ఫ్లెష్గా వాళ్ళతో ఉండారు, మీ వల్ల వారికి సహాయం అందింది, మాట్లాడారు. అది న్యాచురల్. నేను అడిగేది మీ హృదయం వెళ్ళేవారికి ఎలాగ ఉండాలి? సంతోషంగా ఉండాలి కదా. అప్పుడు భయం అన్నది ఎందుకు నాకు వస్తుంది అంటే, నేను ఇంతకంటే బెటర్గా ఒక విషయాన్ని చూడబోతున్నాను, ఇంతకంటే బెటర్గా ఉంటుందనే ఫీలింగే రాలేదు. నేను దీనికంటే అది ఘోరం అనుకుంటున్నాను. అలాగే రివర్స్ అవుతుంది. ఎన్ని సంవత్సరాలుగా మనం నమ్మిన విశ్వాసమే షేక్ అవుతుంది. అవును, ఇప్పుడు ఇది యోచించండి, యేసు ఇది జరుగుతాయి భయపడద్దు అంటున్నాడు. ఒక ఉదాహరణకు అడుగుతున్నా, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, ఒక ఉదాహరణకు తీసుకుందాం. ఆ ఊరంతా గుండు వేస్తున్నారు, మీకు 2 ఆప్షన్సే ఉన్నాయి, సరేనా? ఒకటి చావడం, లేక దీనికి మధ్యలో సర్వైవ్ కావడం. ఇది తప్ప ఆప్షనే లేదు, అవునా? ఈ 2 ఆప్షన్స్లో మీకు ఏది సంతోషాన్ని ఇస్తుంది, ఏది దుఃఖాన్ని ఇస్తుంది? మరి సర్వైవ్ అవ్వాలనేది బేసిక్ హ్యూమన్లీ టెండెన్సీ, అదే కదా. దేవుడు అలాగే ఉంచాడు. స్పిరిచువల్ టెండెన్సీ చెప్పండి. స్పిరిచువల్ టెండెన్సీ అని చూస్తే ఏవైనా సరే, అవును, అంతే, ఏవైనా పర్వాలేదు, చూద్దాం. దేవుడు ఉన్నాడు, ఉన్నా స్తోత్రము, లేకపోయినా స్తోత్రం. అది వేరే డైమెన్షన్ లో ఉండేవారు అలా చెప్పగలరు. నన్ను ఉంచారంటే నేను ఇక్కడ ఉంటూ ఏదో ఒక కారణం కోసం ఉంచారు, నేను ఆ పని చేస్తా. తీసుకున్నారంటే మిగుల సంతోషం, పరలోకానికి వెళ్తానని. నన్ను ఉంచుతారా, తీసుకెళ్తారా? ఇదే క్వశ్చన్. కరెక్ట్. అప్పుడు ఈ థాట్ ఉన్నవానికి ఎలా భయం ఉంటుంది? బట్ ఆ సేవ ఫోకస్ లోనే పౌలు వలె వెళ్ళాలి. అంతే, పౌలు అదే మాటని తేటగా చెప్తాడు. నేను రెంటి మధ్య ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండాలన్నది ఆశ మరి మేలు. నేను ఉంటే మీకు ప్రయోజనం, అందువల్ల ఉన్నాను. ఒక పర్పస్, లేకపోతే విడిపోతా.
ఆయన చక్కగా చెప్తున్నాడు. ఇంతే పూర్తి స్పిరిచువల్ లైఫ్. ఆయనే ఇన్ని బుక్స్ రాశాడు న్యూ టెస్ట్మెంట్. ఇంతటిని రాసి ఇంతమంది పౌలుని వెంటబడి పౌలుకు చెందినవాడనే గ్రూప్ ఏర్పడింది. అటువంటి పౌలు చెప్తున్నాడు, నన్ను వదిలితే వెళ్ళిపోతా, ఉంటే మీకు మేలు, ఉంచుతావా తీసుకుంటావా? మంచి పోరాటం. పోరాడాను. అప్పుడు ఈ రోజు ఇటువంటి థాట్ మనందరికీ వచ్చినట్లయితే ఫియర్ అనేది ఉండదు. ఈ ఫియర్ని రిమూవ్ చేయడానికి ఇదే దారి. మీకు ఫియర్ అన్నది దేనివల్ల వస్తుందంటే జరుగుతుందేమో, అది జరిగితే స్తోత్రం. ఎందుకంటే నా దేవుని హస్తములో కీడు అన్నది లేనేలేదు. ఆయనకి తెలీదు. మా తండ్రి ఆయన చూసుకుంటాడు. నాకెలా కీడు చేస్తాడు? నాన్న కోపంతో చేయి వేస్తాడు, ఎందుకు 2 దెబ్బలేస్తాడు, అయితే నన్ను చంపడు. చంపేవాడు కాదు ఆయన. చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవుల నీయనెరిగి ఉండగా పరలోకమందున తండ్రి చేయడం ఎంతో నిశ్చయం కదా. నా తండ్రి అలా చేయబోయేది లేదు. నేను అధికంగా ఈ మాట చెప్తుంటాను. నేను యేసును అంగీకరించి 33 సంవత్సరాలయ్యింది. ఈ 33 సంవత్సరాల్లో 34 సంవత్సరాలు అవుతుంది. 33 ముగిసింది. ఈ 33 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా యేసు నాకు చెడ్డవానిగా ఉన్నది లేదు. నేను చెడ్డవానిగా ఉండాను, అయితే ఆయన చెడ్డవానిగా ఉన్నది లేదు. అప్పుడు అటువంటి ఒక దేవుణ్ణి, అటువంటి ఒక తండ్రిని ఉంచుకున్న నేను ఇక్కడ జరిగే ఒక చిన్న విషయం ఏదో ఒకటి కానివ్వండి, ఎందుకు భయపడాలి? సో ఈ ఫియర్ అనేటువంటిది ఒక విధమైన సాటానిక్ టూల్. ఒక ఆయుధం. టూల్ అంటే. అవును, యోబును మీరు చూస్తున్నారు. యోబు వంటి ఒక ఉత్తముడు, సన్మార్గుడు ఒకరు లేరంటుంది బైబిల్ కదండి. అయితే యోబుని అపవాది పడగొట్టాలని వెయిట్ చేస్తుండాడు. అవును. తనను పట్టుకోవడానికి ఒకటే ఒకటి ఉండిందంట, భయం అనేది. యోబు దగ్గర ఒకే ఒక టూల్ ఉండింది, సాతాన్ది. ఏంటంటే భయం. నేను భయపడింది నాకు సంభవించింది. తనలో ఒక భయం ఉంటూ ఉండింది. నా బిడ్డలు తప్పు చేస్తారేమో, పాపం చేస్తారేమో, అలా అనుకున్నాడు, జరిగిపోయింది. ఎందుకంటే నువ్వు దేన్ని అధికంగా యోచిస్తావో అలా మారిపోతావు. దేవుడు సంతోషంగా యోచించమంటున్నాడు. నిన్ను గూర్చి ఆ నెగటివిటీ లోపల నుంచి వెలుపలకు వస్తేనే పరిశుద్ధాత్మ పని చేయగలడు. మరొకటి కొంతమందితో మీరు కూర్చుని మాట్లాడితే మీరు డౌన్ అయిపోతారు. ఒక నిమిషం చాలు. ఒక నిమిషం చాలు. మనం అక్కడ ఛార్జ్తోనే వెళ్ళుంటాం. బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది. మొత్తం డిశ్చార్జ్ అయ్యి వాని దుఃఖాన్ని మనం మోసుకుని వస్తాం. ఇప్పుడు తనేం చెప్తాడు? నీతో మాట్లాడి చాలా రిలాక్స్ అయ్యానని చెప్పి వెళ్ళిపోతాడు. చాలా మంది అలాగున్నారు. మనం ఒకరి దగ్గరికి వెళ్ళి కూర్చున్నామంటే తిరిగి లేచొస్తూ సంతోషంగా ఉండాలి. అబ్బా, ఇటువంటి ఒక లైఫ్ స్టైల్ ఇలాగుండాలి, సూపర్గా అలాగుండాలి. ఆ ఫియర్ అన్నది ఒక విధమైన టూల్, సాటానిక్ టూల్. అది పారవేసి వెళ్ళిపోవాలి. ఏం జరిగినా నీకు కృతజ్ఞతయ్యా, ఎవరు చేయి విడిచినా కృతజ్ఞతయ్యా, మంచి పాట. ఆ విధంగా మన పాటికి వెళుతూ ఉండాలి. సో ఇప్పుడు ఇంత సంభవం జరగబోతుంది. యుద్ధములు, యుద్ధ సమాచారముల గురించి మీరు వింటారు. కలవరపడక, డోంట్ ఫియర్. ఏం జరగబోతుంది? ఇలా జరగబోతుంది. కొంతమంది ఇలా చెప్తారు, చూడండి, ప్రాణం పోతే పర్వాలేదు, కాళ్ళు చేతులు లేకుండా పోతే. అక్కడే అక్కడ చూడండి, మనమెంత పాజిటివిటీ మాట్లాడినా మధ్యలో నెగిటివిటీ మాట్లాడతారు. అవునా? చచ్చిపోతే పర్వాలేదని మీరు చెప్పినట్టు కాళ్ళు చేతులు పోయి ఉంటే నువ్వు ఉంటావు, వేరే దారి లేదు. ఎందుకంటే నీ థాటే అలాగ ఉంది. జరగదు, అవ్వదు అనేటువంటిది కాదు, ఎలా వస్తుంది? ఆ తండ్రి నా చెయ్యి విడువడు, అలా అనుమతిస్తే దాన్ని దాటి నన్ను కాపాడటానికి పర్మిషన్ ఉంటేనే ఇస్తాడు అనేటువంటి థాట్ మనకు వస్తేనే పీస్ఫుల్గా ఉంటుంది. అనునిత్యం మీరు భయపడి చనిపోయే కంటే ఒకరోజు సంతోషంగా ఉండి చనిపోతే చాలు. నా మటుకైతే ఇలా ప్రతిరోజు ఉంటామా చనిపోతామా? కొన్ని సమయాల్లో ఇది ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోకూడదు, దీన్ని పాజిటివ్గానే చూస్తున్నా. కొందరైతే ఒక ఏజ్డ్ పర్సన్స్ని తీసుకెళ్లి హాస్పిటల్లో చేరుస్తారు. వారికి హోప్ ఉండదు, డాక్టర్స్కి హోప్ ఉండదు. అయితే వాళ్ళని పట్టుకుని వీళ్ళు కష్టపెడుతూ ఉంటారు. ఇది చెక్ చేద్దాం, అది చెక్ చేద్దాం. నేను యాక్చువల్గా ఆ సమయంలో చెప్తా, జీవం ప్రభు హస్తంలో ఉంది. మెడికల్గాను వాళ్ళకి ఫెయిల్యూర్ అవుతుంది. ఎందుకు వాళ్ళని ఇంట్లో పెట్టుకొని వాళ్ళకొక సంతోషం ఉంటుంది, ఇంట్లో ఉన్నామనేటువంటిది. ఎక్స్ట్రా 2 రోజులు ఉంటారు. అంతెందుకు, పలు దినాలు, పలు మాసాలు, కొంతమంది పలు ఏళ్ళు కూడా ఉండొచ్చు. దేవుని ప్లాన్ కదా. ఐసీయూలో ఉండి ఎవరు చూడకుండా వాళ్ళు అట్లే ఒక వెంటిలేటర్లో ఉండే కంటే వాళ్ళని తీసుకొచ్చి, నేను చెప్పేది ఏజ్డ్ పర్సన్స్, ఎవరు నెగిటివ్గా తీసుకోకూడదు. వాళ్ళు మనతో ఎంతో బాగుండారు, జీవించారు. వాళ్ళని తెచ్చి మనతో సంతోషంగా ఉంచడం అనేది, వాళ్ళకి ఆ ఫియర్ అనేది ఉండదు. వాళ్ళొక విధంగా సంతోషంగా ఉంటారు. వాళ్ళు అట్లే కష్టపడుతూ ఐసీలో ఉండే కంటే 4 రోజులు 4 నెలల్లో సంతోషంగా పిల్లలతో, మనవాళ్ళతో ఉండి వెళ్ళడం మంచిది కదా. ఈ రోజు అనేక మందికి అర్థం కావడం లేదు. అది చెప్తే అది ఎట్లా మెడికల్గా కాదు. కొంతమంది అయితే వెంటిలేటర్లోనే 6 నెలలు ఉంటున్నారు. వీళ్ళకే చాలు అన్నట్టు అవుతుంది. ఒక పీరియడ్ తర్వాత పోతే చాలు అనుకుంటున్నా. నేనేమంటున్నా, 6 నెలలు ఉండే కంటే 6 రోజులు ఉండని, 6 రోజులు మీతో ఉండని, సంతోషంగా ఉండని. మెడికల్గా కుదరని వాళ్ళకి చెప్తున్నా.
తర్వాత జగన్ బ్రదర్ చెప్పారని హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఉంటారేమో అది చెప్పడం లేదు. నేను చెప్పేది దీని తర్వాత మెడికల్గా ఏం కుదరదంటే తిప్పుతూ కష్టపెట్టే కంటే కూర్చోబెట్టి చూసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆ భయంలో ఉండే కంటే సంతోషంగా ఉండడం ఇంపార్టెంట్. ఆ యొక్క ఫ్యాక్టరీని నేను చెప్తూ ఉన్నాను. అవును. మరొకటి, మనం దేవునితో పయనం చేస్తూ చేస్తూ ఆ వాక్యం మన మైండ్లో పోను మన శరీరంలో కూడా ఆ మాటలో ప్రస్తావించడం ద్వారా ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఆ ధైర్యం మనలోకి వస్తుంది. అది మీరు చెప్పేది అద్భుతమైన పాయింట్. ఏంటంటే మీరు ఒక పారాసిటమాల్ వేసుకుంటున్నారు కదా, ఆ పారాసిటమాల్లో ఏ కాంబినేషన్ ఉంటుందనేది ఆ బయట రాసి ఉంటారు. అయినా మనకి అది అర్థం కాదు. అది ఎవరు చదివేది లేదు. ఆ కాంబినేషన్ ఎలా బాడీలోకి ద్రవంగా కలిసి వేరై ఎలా జ్వరాన్ని తగ్గిస్తుందో మనకెప్పుడన్నా తెలుసా? ఏది తెలీదు. ఒక నమ్మకం వేసుకుంటే ఏమవుతుంది? జ్వరం తగ్గుతుంది. అవునా? అవును. ఈ పారాసిటమాల్ వేసుకుంటే నా బాడీలో ఫీవర్ తగ్గుతుంది. అది ఎలా లోనికెళ్ళి రియాక్ట్ అవుతుందో తెలియదు కదా. అదే విధంగా గాడ్స్ వర్డ్, ఈ గాడ్స్ వర్డ్ని మీరట్లే తీసుకుని మీలోనికి అట్లే ధ్యానించే కొద్దీ మీకు తెలియకుండానే మీ ఆత్మ, జీవము, శరీరం మూడిట్లోనూ ఉండేటువంటి వ్యాధిని అట్లే క్యూర్ చేస్తుంది. అట్లే మారుతుంది. ఎలా మారుతుందో తెలియదు. నేనంతా నా కాలేజ్ పీరియడ్లో దీనికి వెళ్ళొస్తాను, కాలేజీకి వెళ్ళొస్తాను. ఎంతగానో ఆ కాలేజ్ టైం ఎలాగుంటుందో తెలుసు కదా. ఇటు కాలేజు అటు చర్చు పరిశుద్ధతను బోధిస్తుంది. ఇటువైపు వెళ్ళొస్తే సమస్యగా ఉంటుంది. రెండిటికి మధ్య పోరాటం జరుగుతూ ఉంటుంది. అప్పుడంతా కూర్చుని ఒక దగ్గర పాపం విడిచిపోవాలి అంటున్నప్పుడు నాకొకరు చెప్పించారు, నువ్వు చీకటి పోవాలనుకోవద్దు, వెలుతురు వెలిగించు, చీకటి తనుగా పోతుంది. కరెక్ట్ కదా? అదే పోతుంది. ఆ రూమ్లో ఎంతగా మీరు కష్టపడి ఏం చేసినా చీకటి పోదు. ఒక లైట్ వేస్తే పోతుంది. అప్పుడు ఇదే లైట్ వాక్యం వెలుగైంది. ఇది నువ్వు బాగా చదువుతూ ఉండు, నీకు తెలియకుండా నీలో ఒక బలం వస్తుందని చెప్పాను. అవును. అప్పుడు చదవను ఆరంభించాను. వెంటనే ఒకే రోజులో ఏం మారలేదు. కొద్ది రోజులు అవుతుంది. అట్లే పోను ప్రాసెస్ చూసినట్లయితే దాన్ని అధిగమించేటువంటి బలం నాలోనికి వచ్చింది. దాన్ని వదిలిపెట్టి పరిగెత్తే బలం నాకు వచ్చింది. ఇది ఎందువలనంటే ఫస్ట్ కృప, రెండవది వర్డ్ ఆఫ్ గాడ్. లోనికి దీన్ని ఆస్వాదించే కొద్దీ అందులో ఒకటే మీ ఫియర్ పోవడం కూడా. అదే నేను చెప్తున్నాను. చాలా యంగ్స్టర్స్ ని చూస్తే ట్రైన్లో బస్సులో ట్రావెల్ చేస్తూ ఉన్నారు, 1 అవర్ కాలేజీకి పోతూ వస్తూ. వారంతా మరో సినిమా పాటలు వినడానికి బదులుగా వాక్యం వింటూ ఉంటే అది ఎంత స్ట్రెంత్ అవుతుంది వారి లైఫ్లో. ఆడియో బైబిల్స్ ఉన్నాయి. అదే చెప్తున్నాను, అనేక సార్లు చెప్తుంటా. ఆడియో బైబిల్ ఉంటుంది, అది వేసుకుని మీరు నిద్ర కూడా పోండి. అంత వాక్యం లోపలికి పోను మీకు తెలియకుండానే ఆ ఓల్డ్ లోనికి వెళ్తుంది. అది పోను ఆ పారాసిటమాల్ ఎలా లోనికెళ్ళి కరిగి మిమ్మల్ని సరిచేస్తుందనే ఫీలింగ్ కలుగు చేస్తుందో మీరేం చేస్తారో పట్టుకుని చూస్తారు. అవును, జ్వరం పోయింది. అదే విధంగా వర్డ్ లోనికి పోను సోల్ రెమెడీ అవుతుంది. ఆ వర్డ్ ని ఎంతగా మీరు తీసుకుంటారో. ఇప్పుడు మీరు చెప్పింది మంచి పాయింట్. వీళ్ళు ఆ యంగ్స్టర్స్ కి మంచి ఒక ఆడియో బైబిల్ ఫోన్ లోనే ఉంటుంది. అందరికీ హెడ్ ఫోన్స్ ఉంటుంది. అలా వింటూ నిద్రపోయినా పర్వాలా, వింటూ వెళ్తే మంచిది. నిద్రపోయినా ఎటువంటి సమస్య లేదు. అది మీకు మీ శరీరానికి, ఆత్మకి బలాన్ని చేకూరుస్తుంది. రెండవది మనల్ని కాపాడుతుంది. మరి ఈ వరల్డ్లీ విషయాల నుండి మనల్ని కాపాడుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక్కడ అదే ఆయన చెప్తున్నాడు, కలవరపడక చూసుకోమని. ఎందుకంటే ఒక విషయం ఏంటంటే మీరు వినే న్యూసే, సమాచారం వింటారు. వార్స్ అండ్ ద రూమర్స్ ఆఫ్ ద వార్స్. అవును. సో న్యూస్. సో ఇప్పుడు మీరు న్యూస్ వింటుంటారు. అవును, లైవ్. నేను కోవిడ్ టైంలో చూశాను. కోవిడ్లో బాధించబడిన వాళ్ళు ఉన్నారు. అవును. కోవిడ్లో బాధించబడ్డారని విని బాధించబడిన గ్రూప్ కూడా ఉన్నారు. పెద్ద గ్రూప్. అది భయంతో ఏమవుతుందని డిప్రెషన్ అయ్యి, స్ట్రెస్ అయ్యి, ఓసిడి ప్రాబ్లంకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు స్కూటర్ లాక్, కార్ని లాక్ చేసి ఉంచుతారు. అది ఒక కాపుదల. అవును కదా. పడుకునేప్పుడు కార్ లాక్ చేస్తుందా అని చెక్ చేయడం అనేది ఒక నార్మల్. అవును. అరగంటకు ఒకసారి వెళ్ళి తెరిచి చూడటం అన్నది అది అబ్నార్మల్ కదా. అదే కోవిడ్లో జరిగింది. మరణం వస్తుంది, జరుగుతుంది అంతటా. సేఫ్గా ఉండాలి. ఓకే, ఇది దాటి దేవుడు మనతో ఉన్నాడు. ఇవన్నీ ఉన్నాయి. కొందరైతే ఈ ఫియర్ తీవ్రతకి వెళ్ళిపోయారు. ఆ తీవ్రతకి వెళ్ళడం వల్ల వారి వల్ల ఎవరిని కూడా ఫేస్ చేయలేకపోయారు, దేన్ని కూడా ఫేస్ చేయలేకపోయారు. డిప్రెషన్, స్ట్రెస్ అన్నీ వచ్చాయి. నేనేం చెప్తున్నాను, ఇది వింటుంది. వార్స్ అండ్ ద రూమర్స్ ఆఫ్ ద వార్స్. అది మనకు వినపడుతుంది, బాగా వినపడుతుంది. అయితే ఈ వినే కార్యాన్ని మీరు జయించడానికి మీరు విశ్వాసాన్ని వినాలి. విశ్వాసమైన వర్డ్ ఉండాలి. బైబిల్ చెప్తుంది వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అవును. అలా ఫెయిత్ ఇంక్రీజ్ కావడానికి మీరేం చేయాలి? ఈ ఫెయిత్ కలిగిస్తున్న మాటను మీరు వినాలి. అవును. ఇలా వింటున్నప్పుడు ఇటువంటి ఏ న్యూస్ విన్నా గానీ మిమ్మల్ని బాధించదు. అయితే మనం ఈ వాక్యాన్ని వినకుండా ఈ న్యూస్నే వింటూ ఉన్నాం. అవును. నన్ను ప్రభువు నడిపించిన విషయాన్ని చెప్తున్నాను. రీసెంట్ డేస్ లో ఈ యొక్క వరల్డ్ లో ఉండే జియో పాలిటిక్స్ అని చెప్తారు. అవును. ఈ న్యూస్ చూడటం అనేది అలా చూస్తూ ఉన్నప్పుడు నాకు ఒక విధమైన, నాకు తెలియని ఒక టైర్డ్నెస్ అన్నది కలిగింది. ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు? అన్ని దేశాలు, అవునవును, అంటే ప్రజల గురించి ఒక చింత లేదు, అటు
వైరస్ కనిపెడుతున్నాడు, న్యూక్లియర్ కనిపెడుతున్నాడు. అలా ఎక్కడికి వెళ్ళిపోయామని ఒక విధమైన టైర్డ్ని తీసుకొచ్చి అది బాగా తెలుస్తుంది. అట్లే డౌన్ అవుతున్నాను నేను. మ్మ్. టక్కని అట్లే న్యూస్ని ఆపేశా. వాటిని చూడటం అనేది ఆపేశాను నేను. ఆపేసి బైబిల్ మాత్రం చదవని ఆరంభించా. న్యూస్ అవసరం అయితే ఒకటి బైబిల్ మాత్రం చదువుతుండాను. అది తిరిగి చార్జ్ చేస్తున్నట్టుండింది. ఇందులోనే పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ ఉంది. అన్నీ ఉన్నాయి, ఇటర్నల్ వరకు ఉంది. ఇదొక లైఫ్ న్యూస్. అవును. అవును. అప్పుడు మనము ఏది వింటున్నామో అది డిప్రెషన్ కలిగిస్తుందా లేక ఫెయిత్ని తెస్తుందా అనేది రెండు వైపులా చూడొచ్చు. సో మనం అధికంగా వినాల్సింది ఫెయిత్కి సంబంధించింది. సో కలవరపడకుండా చూసుకోనుడి. మనమెందుకు ఇంత చెప్తున్నామంటే ఇప్పుడు తర్వాత ఒకటి చెప్తాం, దానికి భయపడకూడదు. అందుకోసమే ఏంటంటే ఈరోజు ఉండేటువంటి యంగ్స్టర్స్కి ఒక థాట్ ఉంది. ఇది ఒక ఏన్షియంట్ బుక్, మ్మ్. మోర్ దెన్ 2000 years బ్యాక్, ఒక 4000 years బ్యాక్. మనం ఒక విషయాన్ని పాజిటివ్గా చెప్పేది నెగిటివ్గా చూస్తున్నారు. మనమేమంటున్నాం? ద ఓల్డెస్ట్ బుక్ ఇన్ ద వరల్డ్ అని చెప్తున్నాం. అవును, అది అంత పాతదా అని అంటున్నారు. అప్పుడు ఈ రోజు ఉండేదానికి అంటే ఈ రోజు ఉండే టెక్నాలజీనో ఈ రోజు ఉండే అప్డేషన్స్ అనేవి లేవు. ట్రెండింగ్. మీరు ట్రెండింగ్ లో లేరు అని వారు అనుకుంటున్నారు. అవును. యాక్చువల్గా ఇది ఫ్యూచర్ ట్రెండింగ్ తో కూడిన ఇందులో చెప్తున్నందుకే వీళ్ళు అప్డేట్ అయ్యి వస్తూ ఉన్నారు. అది వారికి అర్థం అది కాదు. వారు అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఏవేవి అప్డేట్ అనుకుంటున్నారో అవన్నీ కూడా 2000 సంవత్సరాల ముందే చెప్పబడ్డాయి. ఇందులో చెప్పినవే వీళ్ళు నిరూపిస్తూ ఉన్నారు. మేము వచ్చామని చెప్పి ఎజెకియల్ చెప్పింది జరిగింది, మనం చూసాం కూడా. చూసాం. మ్మ్. ఇప్పుడు ఏంటంటే ఇందులో ఈ వార్ గురించి చెప్తున్నాం కదా. వార్ అని బైబిల్లో యుద్ధం అని చెప్తే వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాగుందంటే ఈ బాణముతో అంబులు వేయడం, ఈటె వేయడము, ఇదే కదా యుద్ధంగా ఉండేది. ఈ రోజున్న న్యూక్లియర్ వార్ వరకు మనం వెళ్ళిపోయాం కదా. ఆ న్యూక్లియర్ వార్ అంతా జరుగుతున్నప్పుడు ఇవంతా బైబిల్లో ఉన్నాయా అంటారు. ఒక 2 విషయాలను మాత్రము నేను చెప్పి ఆ న్యూక్లియర్ వారును బైబిల్ చెప్పి ఉంచింది. ఎంత అడ్వాన్స్ ఇది గా ఉందో. అడ్వాన్స్డ్ గా ఉంది. 2500 years బ్యాక్ ఏహెచ్కేల్ ఎలా చెప్పి ఉంచాడు అనేటువంటిది మాత్రం చెప్పి మనం ఈ ఎపిసోడ్ ముగిందాం అనుకుంటున్నా. ఏహెచ్కేల్ పుస్తకము 39వ అధ్యాయంలో ఈ న్యూక్లియర్ వార్ గురించిన హింట్ ఇస్తున్నాడు. దీన్ని మీరు ఇంగ్లీష్లో కూడా చదవండి. అందులో మీకు ఏం అర్థమవుతుందో చూడండి. ఆ ఏహెచ్కేలు 39 బుక్ ఆఫ్ ఎజెకియల్ చాప్టర్ 39 వర్సెస్ 15 15వ వచనం చదవండి. 15లో దోస్ హూ పాస్ త్రూ ది ల్యాండ్ పాస్ త్రూ అండ్ ఎనీవన్ సీస్ ఏ మ్యాన్స్ బోన్ హీ విల్ సెటప్ ఏ మార్కర్ బై ఇట్ అంటిల్ ది బరియర్స్ హ్యావ్ బరీడ్ ఇట్ ఇన్ ది వ్యాలీ ఆఫ్ హ్యామన్ గాగ్. ఒకరు ఒక ఎముకను చూసినా గానీ దాని మీద గుర్తు వేయడం జరుగుతుంది. చాలా వ్యత్యాసమైన వచనం కదండి? ఇది. చాలా మార్కు వేయడం వ్యత్యాసమైన వచనం. ఆ ఎముకని తీసుకెళ్లి పాతి పెట్టే వరకు దాన్ని వారు ట్రాక్ చేస్తూ ఉన్నారు. దాన్ని పాతి పెట్టేంత వరకు తెలుగులో ఎలా ఉందో చదవండి. ఆ దేశమును సంచరించి చూచువారు తిరుగులాడుచుండగా మనుష్య శల్యం ఒకటి అయినను కనబడిన ఎడల పాతిపెట్టువారు హమోన్గోగు లోయలో దానిని పాతిపెట్టు వరకు అక్కడ వేరేదైనా ఒక ఆనవాలు పెట్టుదు. అంటే దాని అర్థం దాన్ని తీసుకెళ్లి పాతిపెట్టేంత వరకు వేరుగా పెట్టుంటారంట. ఆ బరియల్ గ్రౌండ్ లో తీసుకెళ్లి పాతిపెట్టేంత వరకు ఏం చేస్తారంట? ట్రాక్ చేస్తూ ఉంటారట. 2500 years ముందు జరిగే వారు చూడండి. ఆ రోజు చనిపోయిన వారి యొక్క బోన్ని ఎవరైనా పాతి పెడతారా? ఆ రోజు బాడీగానే ఉంటుంది కదా, కాలిపోయినా బూడిదయ్యే ఉంటుంది. ఆ రోజు కాల్చడం అన్నది మొత్తంలో కాలుస్తుంటారు. ఆ ఎముకను ఎందుకు పర్టికులర్గా పాతి పెట్టాలి? ఒకదానిని పాతి పెట్టడానికి ఏం కారణం ఏంటది? దానికైనా ఒక ఉదాహరణని మనం వీళ్ళకి చెప్దాము. ఒక 10 years బ్యాకో 12 years బ్యాకో ఫుకుషిమా అనే ప్రాంతంలో జపాన్లో న్యూక్లియర్ ప్లాంట్ సునామీలో బాధించబడింది. తెలుసుంటుంది అనుకుంటా మీకు. న్యూస్లో వచ్చింది. వరల్డ్లోనే సేఫెస్ట్ న్యూక్లియర్ ప్లాంట్ అదే. అయితే సునామీలో దెబ్బతినింది. పగిలిన వెంటనే అందులో నుండి ఆ లీకేజ్, ఆ న్యూక్లియర్ కణాలు బయటకు వచ్చాయి. సో అలా ఆ కణాల వల్ల కొంతమంది ఎఫెక్ట్ అయి చనిపోవడం జరిగింది. చనిపోయిన వారిని ఆ రోజున్న ప్రధాని ఏం చెప్పారంటే ఎవరిని కూడా దహించకూడదు అన్నాడు. అంతమందిని పోడ్చాలని చెప్పాడు. ఏంటి కారణం అని అడిగితే కాల్చినప్పుడు ఆ ఎముకల నుండి ఆ బాడీ నుండి న్యూక్లియర్ బయటకు వస్తుంది. సో అంతమందిని ట్రాక్ చేశారు తీసుకెళ్లి పూడ్చడానికి. ఇటువంటిది మళ్ళీ ఎప్పుడు జరిగిందంటే ఆ తర్వాత ఎప్పుడు చూసామంటే కోవిడ్లో చూసాం. కోవిడ్లో ఒకరి బాడీని చేతికే ఇవ్వరు. అవును, ఆ తీసుకెళ్లి వారే పూడుస్తారు. పూడ్చేవారిని చూసినట్టయితే అట్లే కంప్లీట్ గా కవర్ చేసి పెట్టుంటారు. బైబిల్లో ఈ పర్టికులర్ వర్డ్ ఉంటుంది. ఇంగ్లీష్లో ఎలాగుందో తెలీదు. ఆ 11వ వచనాన్ని చదవండి. 11 ఆన్ ద డే ఐ విల్ గివ్ గాగ్ ఏ బరియల్ గ్రౌండ్ దేర్ ఇన్ ఇజ్రాయెల్
the valley of those who pass by east of the sea, and it will block off those who would pass by, so they will bury Gog there with all his horde, and they will call it the valley of Hamon-Gog. దే విల్ బ్లాక్ అనే మాట ఉంది కదండి. అవును, అవును. అది ఇక్కడ ఎలా రాయబడి ఉంటుంది? ప్రయాణస్తులు పోవుటకు వీలు లేకుండును. కరెక్ట్. సరేనండి. వారి మాస్క్ ఎహెచ్కేల్ చెప్తున్నాడు, మనం అవును. చెప్పలేదు. ఏహెచ్కేలు 39:11 ఉంది. ఇదెందుకు చెప్తున్నాను? ఈ యొక్క ఫుకుషిమాలో పగిలినప్పుడు పాతిపెట్టే వాళ్ళందరూ మాస్క్ వేసుకున్నారు. ఇటువంటిది జరిగినప్పుడు ఫుకుషిమాలో ఉన్న వారికి జ్ఞాపకం ఉండదు. ఇది పాత న్యూస్. అవును. ఆనాడు కలెక్ట్ చేసి పెట్టింది. ఇప్పుడు కోవిడ్లో పాతిపెట్టేవారు ఎందుకు మాస్క్ వేసుకున్నారు? ఇది ఒక క్రిమి అని చెప్తున్నారు. రేపు ఇదే ఒక వార్ అయిందంటే, బయో వార్ అయిందంటే, క్రిముల చేత యుద్ధాలు జరగాలనేది వీళ్ళు చెప్తూ ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు యోచించి చూడండి, ఇటువంటి విషయంలో పూడ్చేవారు మాస్క్ వేసుకుని ఉంటారు. ఒక ఎముకను పూడ్చేంత వరకు కూడా వారు ఏం చేయరట, వదలరు వాళ్ళు. అలాగైతే ఏ వార్ అయి ఉంటుంది? 2500 years ముందు ఈ వారికి ఏ పని? ఇటువంటి వారికి ఏం పని ఉంటుంది? ఆ రోజుల్లో అంబులతోనే కదా పని. ఇది వచ్చి ఎహెచ్కేల్ ప్రత్యక్ష పరుస్తున్నాడు. అప్పుడు ఆ రోజే బైబిల్ వచ్చి న్యూక్లియర్ వార్ గురించి అంత తేటగా మాట్లాడింది. అడ్వాన్స్డ్ గా దేవుడు చెప్తున్నాడు చూడండి. ఇంకొక వాక్యం ఉంది చూడండి, బుక్ ఆఫ్ జకరియా 14:12. Now this will be the plague with which the Lord will strike all the people who have gone to war against Jerusalem. Their flesh will rot while they stand on their feet, and their eyes will rot in their sockets, and their tongue will rot in their mouth. ఒకరు నిలిచి ఉన్న పాటునే దేహములు ఎలా కుళ్ళిపోతాయి? ఇది ఒక వ్యత్యాసమైన వాక్యమే. నిలిచి ఉన్నప్పుడే వాని దేహము కుళ్ళిపోవును, చూస్తున్నప్పుడే కనుతొర్ర కుళ్ళిపోతుంది, మాట్లాడుతున్నప్పుడే నాలుక కుళ్ళిపోతుంది. ఇది దేనికైనా ఎఫెక్ట్ అనుకుంటున్నారు. నేను ఈ వాక్యాన్ని తీసి ఒక దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఈ రేడియేషన్ గురించి ఆ రేడియేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ఒకరు నాతో చెప్పారు. ఆయన చెప్పాడు, ఇదే మరి రేడియేషన్, న్యూక్లియర్ రేడియేషన్ జరిగినప్పుడు ఒక మనిషి యొక్క దేహం ఏ విధంగా అవుతుందన్నందుకు ఆనవాల్. ఇది ఎలా జకరియా రాశాడు? జకరియా ఎవరంటే దరేవేషు మెడో పర్షియన్ గవర్నమెంట్లో జీవించిన వ్యక్తి. దాదాపుగా BC, నేను చెప్పేది 500, ఆ 520 కాలఘట్టంలో ఉన్నవాడు. ఆయనకి ఎలాగే ఈ రెవల్యూషన్ వచ్చింది? ఆ రోజు వారంటే ఏంటి? ఆయన ఊహించలేని కాలంలో దీన్ని రివీల్ చేస్తున్నాడు. నిలిచి ఉన్నప్పుడే దేహం కులిపోవడం అంటే అప్పుడు ఏంటి? అయితే రికార్డ్ అయింది. సో న్యూక్లియర్ వార్ గురించిన విషయము అన్నీ ఇందులో ఉన్నాయి. పర్టికులర్గా మాస్క్ వేసుకోవడం నుండి, ఆ వార్ జరుగుతున్నప్పుడు ఎటువంటి ఎఫెక్ట్ అవుతుందనేది, ఆ వార్ యొక్క ముగింపులో ఎక్కడ పూడ్చుతారనేది, దానికంటే ఒక సెపరేట్ బరియల్ గ్రౌండ్. మీరు యోచించండి. అప్పుడంతా మెడో పర్షియన్, అలెగ్జాండర్ గవర్నమెంట్ వరకు చెప్తున్నాను, రోమన్ పీరియడ్, ఆ తర్వాత ఇంకా క్రూసేడర్స్ వారు, ఏదైనా కానివ్వండి, చచ్చిన వారిని ఎక్కడో ఒక దగ్గర తీసుకెళ్లి పూడుస్తారు. వారి ఇండ్లకు తీసుకెళ్తారు, లేక ఒక దగ్గర పూడుస్తారు. దానికంటూ ఒక స్థలాన్ని సెలెక్ట్ చేసి పూడ్చడం. అది ఎక్కడ జరిగిందంటే మనం కోవిడ్లో చూసాం. దానికంటూ పర్టికులర్గా ప్లేస్లో ఉంచేవాళ్ళు. సో నేనేం చెప్తున్నాను, సో ఈ రోజు ఉండేటువంటి కరెంట్ మ్యాటర్స్ అన్నీ కూడా ఇందులో ఎంతో తేటగా న్యూక్లియర్ వార్ గురించి చెప్పబడింది. దానితో పాటు మాస్క్ గురించి చెప్పబడింది. అది ట్రాక్ చేయబడుతుంది. పూడ్చు వరకు దానికి ఒక గుర్తింపు వేయబడుతుంది. సో ఇంత పర్టికులర్గా ఒక వార్ గురించి రాయబడింది. ఇది ఏ కాలఘట్టమును గుర్చి అంటే మనముండే ఈ కాలఘట్టాన్ని గుర్చి. సో బైబిల్ ఎంత అడ్వాన్సో ఒకవైపు ఉండనివ్వండి, ఈ ప్రాఫెసీ మన కాలానికైనా ఒక ప్రాఫెసీగా ఉంది. సో మన కంటికి ముందరగా గోగు మాగోగు అనే వారు నౌ ఇట్స్ రెడీ. ఇప్పుడు అది జరిగే సమయం వచ్చింది. వాటికైనా అన్ని కార్యాలు మన కంటి ముందు జరుగుతున్నాయి. ఇందులో 2 కార్యాలు మాత్రం చెప్పి ముగించాలనుకుంటున్నా. ఒకటి, మొదట చెప్పిందే తిరిగి చెప్తున్నాను, కలవరపడక చూచుకొనుడి. కలవరపడకండి. ఎందుకంటే ఫియర్ నాట్, ఇవన్నీ జరగవలసినవే, ఇవన్నీ సంభవింపవలసినవే. వరల్డ్ వచ్చి ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ జరిగిన తర్వాత ఆల్బర్ట్ ఐన్స్టీన్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ ద థర్డ్ వరల్డ్ వార్? ఎందుకంటే ఫస్ట్ వరల్డ్ వార్ 1914 to 18, సెకండ్ వరల్డ్ వార్ 1937, 39 to 43 లోపల. సో అలాగా 2 వార్స్ను ఒకదాని తర్వాత ఒకటి 20 years లోపల 2 వార్స్ జరిగాయి, వరల్డ్ వార్. అప్పుడు ఐన్స్టీన్ దగ్గర అడుగుతున్నారు, మీ ఉద్దేశం ఏంటి? వాట్ అబౌట్ ద థర్డ్ వరల్డ్ వార్? అందుకు ఆయన చెప్పాడు, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ థర్డ్ వరల్డ్ వార్, బట్ ఐ నో అబౌట్ ద ఫోర్త్ వరల్డ్ వార్ అన్నారు. ఏం చెప్తున్నారు మీరు అంటే, ఫోర్త్ వరల్డ్ వార్కి మనుషులు ఉండరు, థర్డ్ వరల్డ్ వార్ అంత మోసంగా ఉంటుంది, యుద్ధం చేయడానికి మనుషులు ఉండరు, అంతగా తగ్గిపోతారట. సో ఇవన్నీ వీళ్ళు చెప్పినటువంటివే, బైబిల్ చెప్పేటువంటిదే. అయితే మనం దేవుని మాటగా తెలుసుకోవాల్సిన విషయం కలవరపడక చూసుకోవడం. ఇవేవి కూడా దేవుని కాపుదలలో ఉన్న వారిని భయపెట్టదు.
కలవరపడకండి. చెప్పేది ఒక పార్ట్. ఇంకా చెప్పాలంటే ఆయుత్తంగా ఉండడం మరో అదే పార్ట్. సెకండ్ పాయింట్ నేను చెప్పాలంటే చెప్పాలనుకున్నది. యూనిట్ బి రెడీ. ఇవన్నీ వేటికైనా గుర్తులని అడిగితే యేసుక్రీస్తు రాకడకైనా గుర్తులు. అవును. మీ రాకడకైన సూచనలు లేవంటే యుద్ధములు, యుద్ధ సమాచారములు మీరు వింటారు. ఇప్పుడు ఆయన చెప్పిన పర్టికులర్గా చివరి కాలంలో జరిగేటువంటి ఆ యుద్ధానికైనది అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. వీటికి మధ్యలో యేసుని రాకడ సంభవించినట్లయితే ఆయన సంధించడానికి మీరు నేను రెడీ కావాలనేదే విషయం తప్ప ఒకటి భయపడద్దు, ఇంకోటి సిద్ధపడి ఉండండి. చాలా సంతోషం బ్రదర్ జగన్. ఇందులో డీప్ అయిన విషయాలు చాలా ఉన్నాయి. మనం అవుట్ టైమే చెప్పాం. ప్రేక్షకులు ఇది చూసి దీనిని ధ్యానించారంటే ఇంకా ట్రెజర్స్ ఉన్నాయి. అప్డేట్ ట్రెజర్స్. ఈరోజు జరిగేవి మాత్రం కాదు, ఫ్యూచర్లో జరిగేవి కూడా ఉన్నాయి. జరిగినవి, జరగబోవునవి. సంతోషం. మరో కార్యక్రమంలో కలుసుకుందాం.